ఆర్ యూ గోయింగ్ అవుట్? నువ్వు బయటకు వెళ్తున్నావా? ఇక్కడ వరకు వచ్చు. మనం ఇట్లా సగం నేర్చుకొని నాకు ఇంగ్లీష్ కంప్లీట్ గా మాట్లాడడానికి రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం పాపం. సగం నేర్చుకొని కంప్లీట్ గా ఎట్లా వస్తుంది? రాదు కదా. సో లెట్స్ లర్న్ కంప్లీట్లీ. ఆర్ యూ గోయింగ్ అవుట్? బయటకు వెళ్తున్నావా? ఇఫ్ ఎస్, ఒకవేళ వెళ్ళేటట్టు ఉంటే నన్ను కూడా డ్రాప్ చేయవా, నన్ను అక్కడ డ్రాప్ చేయవా అనాలంటే ఇఫ్ ఎస్ ప్లీజ్ డ్రాప్ మీ దేర్, ప్లీజ్ డ్రాప్ మీ అని చెప్పి ఏదో ఒక ప్లేస్ పేరు, అంటే మీరు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ పేరు చెప్పొచ్చు. ప్లీజ్ డ్రాప్ మీ అట్ ద బస్ స్టాప్ దగ్గర నన్ను డ్రాప్ చేయి. ఇలా సేమ్ ఇలాంటి క్వశ్చనే మనం ఈ ఎక్స్టెన్షన్స్ చాలా చేయొచ్చు అనమాట. నువ్వు బయటకు వెళ్తున్నావా, వెళ్ళేటట్టుంటే ఒక పాల ప్యాకెట్ తీసుకురావా ప్లీజ్ అనొచ్చు కదా. ఆర్ యూ గోయింగ్ అవుట్? ఇఫ్ ఎస్ ప్లీజ్ గెట్ మీ అ మిల్క్ ప్యాకెట్ ఆర్ ప్లీజ్ గెట్ అ మిల్క్ ప్యాకెట్ ఫర్ మీ. మిల్క్ ప్యాకెట్ తీసుకొని రా అని చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ కి మీరు కొన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 1, 2 చెప్పానంటే మీరు ఇంకొక 2, 3 మీరు కూడా యాడ్ చేసుకోండి. బయటకు వెళ్తున్నావా, బయటకు వెళ్తే ఏం పని చెప్పాలో అది చెప్పేసేసేయండి.